హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటే అదొక సాహసమనే చెప్పాలి. వర్షం వస్తే ఆ హైవే రూటులో ప్రయాణించడానికి బోట్లు నడపాల్సిన అనుభవం ఉండాలనే విమర్శలు వస్తున్నాయి. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరిగిన ఈ రహదారి వర్షం కారణంగా చెరువును తలపిస్తుంది. నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద వాహనదారులు అనుభవిస్తున్న నరకం పరిస్థితికి అద్దం పడుతుంది. రోడ్డు భద్రతను గాలి కొదిలి టోల్ ఛార్జీలు మాత్రమే పెంచుకుంటున్న అధికారుల తీరుపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండాలని, రోడ్లు కొన్నేళ్ల పాటు పటిష్టంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ఖర్చు చేస్తే కాంట్రాక్టర్ అధికారులు కుమ్మక్కై బుడిగరాళ్లు, మొరం, నల్లమట్టితో నాసిరకంగా నిర్మిస్తున్నారు. ఇలా అనడానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవాలి. నిత్యం వేలాది వాహనాలు, వందలాది మంది వీఐపీలు, లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే 65వ నెంబర్ జాతీయ రహదారి వర్షం పడితే పూర్తిగా జలమయమవుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మోకాళ్ల లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుస్థితికి ప్రధాన కారణం వేల కోట్లు వెచ్చించిన నాసిరకం పనులతో తూతూ మంత్రంగా రోడ్ల నిర్మాణం జరగడమే. దాంతో రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పడగా వాటిలో నీళ్లు నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఎదురుగా ఉండేటువంటి గుంతలను అంచనా వేయలేక వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. కొన్ని పాత వాహనాలు ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. చిట్యాలలో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడం, పనులు పూర్తి కావడానికి మరో ఏడాది, 2 ఏళ్లు పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనబడుతుంది. నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. వర్షపు నీటికి తోడు డ్రైనేజ్ వాటర్ మొత్తం జాతీయ రహదారిపైకి చేరుతుంది. మరోవైపు వరద నీరు నిలవడంతో బ్రిడ్జి కింద నుండి బయటకు రావడానికి వాహనాలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్ టు విజయవాడ హైవే 65 పైన 2 వైపులా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల నుండి పెద్ద కాపర్తి వరకు దూరం కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే. ఈ 5 కిలోమీటర్లు దాటడానికి సాధారణంగా గంటన్నర సమయం పడుతుంటే వీకెండ్లో ఈ సమయం 3 గంటల పైనే తీసుకుంటుంది. ఒకవైపు రోడ్డు నిర్మాణ సంస్థ కొన్నేళ్లుగా వాహనదారుల నుండి ముక్కుపిండి టోల్ ఛార్జీలు వసూలు చేస్తుంది. దోపిడీ సరిపోవడం లేదన్నట్లు ఏడాదికి ఒకసారి టోల్ ఛార్జీలు పెంచుకుంటూ పోతుంది. అయితే వాహనదారులకు భద్రత కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదను తొలగించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ భద్రతపైన లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షించాల్సినటువంటి పాలకులు, అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యత ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం చేపట్టి తమకు ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుకుంటున్నారు. నిరంతరం రద్దీగా ఉండేటువంటి జాతీయ రహదారిపై ఈ దుస్థితి కొనసాగుతుండటంపై ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.